చూద్దాం. సాయి ప్రియా రోడ్ నెంబర్ 4 హాయ్ ఫ్రెండ్స్, 123 థర్డ్ బిట్. మనకు మంచి బ్యూటిఫుల్ రెడీ టు కన్స్ట్రక్ట్ ఓపెన్ ప్లాట్ వచ్చింది. ప్లాట్ డీటెయిల్స్ వచ్చేసి ఫోటో తీయాలా మిమ్మల్ని? ఓకే, ప్లాట్ డీటెయిల్స్ వచ్చేసి మన ఓనర్ గారు చెప్తారు. ప్లాట్ ఏరియా ఎంత అన్నారు బ్రదర్? 200 స్క్వేర్ యార్డ్స్. 200 స్క్వేర్ యార్డ్స్. ఏం ఫేసింగ్ ఇది? వెస్ట్ ఫేసింగ్. LRS ఫుల్ LRS పే చేశారా? LRS పే. ఓకే. నియర్ బై మెయిన్ రోడ్. ప్లాట్ సైజ్ 3650. 36 విడ్త్ వస్తుందా? 3650. డెప్త్ 50. అంటే మీరు చెప్పిన రాయి ఇది కదా, ఇక్కడ నుంచి లోపలికి 50. ఈ రాయి నుంచి లోపలికి 50. ఇటు సైడ్ విడ్త్ ఎంత వరకు? ఆ చెట్టు వరకు 36. సో మంచి సైజ్. ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ విడ్త్ ఎంత అండి? ఇది 25 ఫీట్ రోడ్. 25 ఫీట్ రోడ్. ఆల్రెడీ హౌజెస్ ఉన్నాయి. సో మనం ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా? ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. LRS కూడా ఫుల్ ఉంది. మీకు మెయిన్ రోడ్ కూడా మనకు రోడ్ నెంబర్ 4 లోంచి 40 ఫీట్ రోడ్ తో సెకండ్ రోడ్ మనకి వస్తుంది. మెయిన్ రోడ్ దగ్గర. మెయిన్ రోడ్ కి 40 ఫీట్ రోడ్ కూడా మనకు థర్డ్ ప్లాట్ అవుతుంది. బ్యాక్ సైడ్ కనిపిస్తుందేమో కాలేజ్, బిఎడ్ కాలేజ్. ఎప్పుడు ఈ మధ్యలోనే ఇల్లులు ఉన్నాయి. లొకేషన్ కూడా పీస్ఫుల్గా ఉంది. సో ప్లాట్ అనేది ఒక్కసారి చూస్తే 200 స్క్వేర్ యార్డ్ అనేది మంచి సైజు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు. దాంతోపాటు మనకు ఎప్పుడైనా విడ్త్ 1:2 రేషియో, అంటే డెప్త్ 2 టైమ్స్ ఉంటే విడ్త్ అట్లీస్ట్ 1 టైం ఉండాలి. సో ఇది 1 టైం కంటే ఎక్కువ ఉంది, అంటే 36 50 డెప్త్ ఉన్నప్పుడు విడ్త్ అట్లీస్ట్ 25 ఉండాలి. కాకపోతే ఇది 36 ఉంది, అంటే విడ్త్ ఎక్కువ ఉంది. విడ్త్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే హౌస్ కట్టేటప్పుడు మంచి ప్లాన్ వస్తుంది. మనకు కావాల్సిన రీతిలో మనం రూమ్స్ కానీ, మనం లివింగ్ రూమ్ ఇవన్నీ మనం డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, విడ్త్ ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే, సార్ వెస్ట్ ఫేసింగ్ అన్నారు కదా, ఈ వెస్ట్ ఫేసింగ్ యొక్క అడ్వాంటేజ్ ఏముంటుందంటే వాష్ ఏరియా మొత్తం బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. ఫ్రంట్ సైజు అంతా ఎంట్రీ మెయిన్ డోర్ సైడు అంతా క్లీన్గా ఉంటుంది. అంటే ఏంటి, వాష్ సంబంధించింది దీనికి రాదు, బ్యాక్ వస్తుంది. సో చాలామంది వెస్ట్ ఫేస్ ఏరి కోరి తీసుకుంటారు. అండ్ టైటిల్ ప్రకారంగా చూసుకుంటే ఇట్స్ ఆల్రెడీ LRS paid అండ్ వెరీ క్లోజ్ టు వరంగల్ హైవే, మెడిపల్లి, పార్ట్ ఆఫ్ మెడిపల్లి. లొకేషన్ డీటెయిల్స్ జస్ట్ ఒక 300 మీటర్స్ అవే ఫ్రమ్ అప్కమింగ్ రాచకొండ కమిషనరేట్. ఆ రాచకొండ కమిషనరేట్ ఇక్కడ ఉండడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంది అనుకుంటే, ఆ కమిషనరేట్లో ఆల్మోస్ట్ ఒక 3000+ ఎంప్లాయీస్ వస్తారు. అలా రావడం వల్ల ఈ ఏరియాకి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ ఇన్ ద సెన్స్ రెంటల్ వాల్యూ, ప్రాపర్టీ వాల్యూ అప్రిషియేషను, అమ్యూనిటీస్ డెవలప్ అవుతుంది అన్నమాట. రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవన్నీ డెవలప్ అవుతుంది. సో ఛాన్స్ ఆఫ్ అప్రిషియేషన్ ఆఫ్ యువర్ ప్రాపర్టీ ఈజ్ మోర్. సో ఒకసారి ఈ లొకేషన్ కూడా బాగా మనము రోడ్స్ ప్లస్ దగ్గరలో ఉన్న పార్క్, రాచకొండ కమిషనరేటు, దాని తర్వాత ఉప్పల్ నుంచి ఈ లొకేషన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ ఉంది. అది కూడా మీకు చూపిస్తాను వీడియోలో, మీరు ఓపికగా చూస్తూ ఉండండి. ఎందుకంటే మీరు కూడా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మంచి ప్రాపర్టీ మీకు ఇప్పిద్దామని మేము అనుకుంటున్నాము. మీరు కూడా మంచి ప్రాపర్టీ కొనండి. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాపర్టీ. ఓకే, సో లొకేషన్ మేడిపల్లి, ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో వస్తుంది. దాని తర్వాత ఉప్పల్ రింగ్ రోడ్, అంటే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది లొకేషను. అరౌండ్ 6 కిలోమీటర్స్ ఫ్రమ్ ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్, ఏసియాస్ బిగ్గెస్ట్ ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్. చూద్దాం, ఇవంతా చూపిద్దాం. సో ఈ ఇన్ఫోసిస్ కూడా దాని కెపాసిటీ ప్లస్ క్యాంపస్ సైజ్ వాళ్ళు డబుల్ చేయబోతున్నారు. సో బ్యూటిఫుల్ లొకేషన్, బెస్ట్ ఆపర్చునిటీ.
దిస్ లొకేషన్ ఇన్సైడ్ ద ఓఆర్ఆర్. ఓఆర్ఆర్కి కూడా ఒక 6 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. దీని దగ్గరలో ఉన్న లొకేషన్స్ వచ్చేసి నారపల్లి, మెడిపల్లి, ఉప్పల్. రోడ్స్ ఇవన్నీ కొంచెం అండర్ కన్సిడరేషన్. మున్సిపాలిటీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. త్వరలో రోడ్లు కూడా అయిపోతాయంట. మెయిన్ రోడ్ వరకు చూపిద్దాం, ఐడియా వస్తుంది అన్నట్టు కొంచెం ఎలా ఉంది లొకేషన్ అనేది. ఇది రోడ్, 40 feet రోడ్. ఇది 40 feet రోడ్. అది మెయిన్ రోడ్, 100 feet రోడ్. అది మెయిన్ రోడ్ జస్ట్ 100 meters. 100 meters కూడా ఉండదు. అది 100 feet రోడ్ కదా. 100 feet రోడ్. అది వరంగల్ హైవేకి 100 feet రోడ్. ఓకే. ఇది కూడా నీళ్ళు అయిపోయింది. సో అన్నీ ఆల్రెడీ హౌజెస్ అవన్నీ అవుతున్నాయి. అటు సైడ్ నుంచి వెళ్తే ఇంకా ఎక్కువ హౌజెస్ కనిపిస్తుంది నాకు. స్ట్రేట్ వే మెయిన్ రోడ్. అదే మెయిన్ రోడ్ కార్లో. యా. మెయిన్ రోడ్ 100 feet రోడ్. సో ఇది ఎగ్జిస్టింగ్ 60 feet రోడ్ యాక్చువల్గా. దీన్ని రాచకొండ కమిషనరేట్ వచ్చింది కాబట్టి 100 feet చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ కూడా 100 feet. మాస్టర్ ప్లాన్ కూడా 100 feet ఉంది. సో త్వరలో ఈ బ్లాక్ టాప్ ఇవన్నీ 100 feet చేసి మధ్యలో డివైడర్ పెట్టి వేస్తారన్నమాట. వెల్ కనెక్టెడ్ విత్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద హైదరాబాద్, లైక్ ఔటర్ రింగ్ రోడ్, విజయవాడ హైవే. ఇది మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ ఇట్లా కూడా వెళ్ళొచ్చు మనం. ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ వెళ్దామా వంద గదాలకి కూడా. ఇట్లా పోయి తీసుకుందామా? దీంట్లోనేనా? పెట్టేసి ఇందులో 100 square yards కూడా ఉంది. ఇందులో 100 square yards కూడా ఉంది. ఇది మెయిన్ రోడ్కి వెరీ నియర్ బై. వెరీ నియర్ బై మెయిన్ రోడ్ అండ్ ఎంట్రీ పాయింట్ గేట్. మొత్తం ఇందులోనే చెప్పేస్తే అయిపోతుంది. సో మనకు రెండు ఆప్షన్లు ఉన్నాయండి. ఒకటి 200 square yards వెస్ట్ ఫేస్ విత్ ఫుల్ LRS విత్ సైజ్ 36 and 50, and one more opportunity for low budget 100 square yards. ఇది 100 square yards ప్లాట్. ఇది వచ్చేసి మీకు వెస్ట్ ఫేస్, సేమ్ లొకేషన్, కాకపోతే రోడ్కి ఇంకా దగ్గరలో ఉంటుంది. వెస్ట్ ఫేస్, ఇది వెస్ట్ ఫేస్ 100 square yards. సో మీరు చిన్న ఇల్లు, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ ఆల్వేస్. సో చిన్న ఇల్లు తక్కువ బడ్జెట్లో కట్టుకోవాలనుకుంటే మనకి ఇంకో ఆప్షన్ ఏముందంటే 100 square yards ప్లాట్. పక్కనే ఇల్లు ఉంది, రోడ్కి చాలా దగ్గర. రోడ్ కూడా మనకు కనిపిస్తుంది, వెహికల్ వెళ్తుంది చూడండి. హలో చెప్పు రాదు. ఎందుకు అది టెస్ట్ చేయించుకోవాలనా? లైట్ వచ్చింది కదా, తీసేసుకో. ఇంకా రేపు తీసేసుకో. ఈ మిడిల్ రోడ్ 60 feet రోడ్ ఇది, విత్ డివైడర్, విత్ ప్లాంటేషన్ కూడా చేసి. మాట్లాడి చెప్పాను, ఫోన్ చేయి. This is the main entrance for the colony. మెయిన్ రోడ్ ఇది 100 feet road, which is connecting to Warangal highway. Around 1.2 kilometers దూరం ఉంటుంది ఇక్కడ నుంచి. 1 kilometer ఎగ్జాక్ట్లీ. 1 kilometer exact, okay, 1 kilometer.
సో ఇక్కడ ఇక్కడికి 1 కిలోమీటర్ వస్తుంది. సో ఆల్రెడీ పీపుల్ ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు, బట్ అప్కమింగ్ కాలనీ. ఈ ఎల్లో వాల్ కనిపిస్తుంది, రాచకొండ కమిషనరేట్. కొంచెం ఇక్కడ ఆపు. ఇప్పుడు మన దగ్గరలో జస్ట్ మ్యాటర్ ఆఫ్ 300 to 400 మీటర్స్ దూరంలో ఈ రాచకొండ కమిషనరేట్, ఈ ఎల్లో వాల్ కనిపిస్తుంది. వర్క్ అండర్ కన్స్ట్రక్షన్ అన్నమాట. అండ్ పక్కనే గ్రీన్ స్పేస్, ఈ జటాయు పార్క్ అని చాలా పెద్ద పార్క్. హ్యాపీగా వాకింగ్, జాగింగ్, చిన్నపిల్లల యొక్క ట్రెక్కింగ్ లాంటివి కూడా చేసుకోవచ్చు. లోపల మంచి మంచి స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా క్యారీ చేస్తూ ఉంటారు. వ్యూ పాయింట్, దాని తర్వాత స్కై వాక్స్, ఇవన్నీ ఉన్నాయండి దీంట్లో. సో దిస్ విల్ బి ద బెస్ట్ థింగ్ అండ్ అసెట్ ఫర్ అస్. ఓకే, సో ఈ లేని వాళ్ళకి దీని విలువ తెలుస్తుంది. ఈ గ్రీనరీ, లంగ్ స్పేస్, పొల్యూషన్ ఫ్రీ చేయడానికి ఇంత పెద్ద ఏరియా మనకిప్పుడు అడ్వాంటేజ్గానే ఉంటుంది. సో రైట్స్, లెఫ్ట్ సైడ్లో ఇది 100 feet రోడ్డు, ఒక సైడ్ ఏమో రాచకొండ కమిషనరేట్, అది ఆల్మోస్ట్ 56 acresలో ఉంది. 56 acres. ఇదంతా పార్క్ విత్ కాంపౌండ్ వాల్, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. సో మన దగ్గరలో పొల్యూషన్ వచ్చే అవకాశం లేదు, అంత ఫిల్టర్ అయిన ప్యూర్ ఎయిర్ వస్తుంది మనకు. ఈ గ్రీనరీ మనకు ఉండడం వల్ల దట్ విల్ బి ద యాడెడ్ అడ్వాంటేజ్. రాచకొండ కమిషనరేట్ గురించి చెప్తే, మనం అనుకున్నట్టు ఇక్కడ 56 acresలో ఈ కమిషనరేట్ వస్తుంది. 56 acresలో దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ దిస్ ప్రాజెక్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 years. కన్స్ట్రక్షన్ అయిపోతూనే 3,000 to 4,000 మెంబర్స్ ఎంప్లాయీస్ వస్తారంట. 3,000 to 4,000 ఎంప్లాయీస్ ఇక్కడ రెంట్కు ఉండడము, ప్రాపర్టీ కొనడము, సో ఇవన్నీ యాక్టివిటీస్, బిజినెస్ యాక్టివిటీస్ ఇవన్నీ జరుగుతుంది. ఈ రోడ్ డబల్ చేస్తున్నారు, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది, ఆల్ అమ్యూనిటీస్ పెరుగుతుంది, దాంతోపాటు మన ప్రాపర్టీ యొక్క వాల్యూ పెరుగుతుంది. ఇది ఈరోజు తీసుకుంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 years వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 50,000 rupees per square yard. సో వెరీ గుడ్ ఛాన్స్ ఫర్ గుడ్ అప్రిషియేషన్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆపేసేయండి. ఇది మెయిన్ వరంగల్ హైవే. పక్కనే మనకు ఫ్లైఓవర్ ఇక్కడ ఎండ్ అవుతుందండి. ఈ పిల్లర్స్ మీరు అండర్ కన్స్ట్రక్షన్ చూడొచ్చు. ఇది ఉప్పల్ నుంచి వస్తే ఇక్కడ ఎండ్ అవుతుంది. మనం ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా జస్ట్ ఈ పాయింట్లో దిగేసి హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు త్రూ 100 feet రోడ్ ద్వారా. అండ్ ఈ పక్కనే సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉండడం వల్ల పిల్లల యొక్క ఎడ్యుకేషన్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సిబిఎస్ఈ సిలబస్తో ఉన్న స్కూల్లో జాయిన్ చేయవచ్చు. దగ్గరలో హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, ఇప్పుడు అక్కడ కనిపించేది మేడిపల్లి హాస్పిటల్, షాపింగ్ మాల్స్, సో అన్నీ. అండ్ దిస్ వన్ మూవింగ్ టువర్డ్స్ నారపల్లి. మనకు సినీ స్క్వేర్స్, ఏషియన్ ముక్తా ఆర్ట్స్ అండ్ అదర్ షాపింగ్ మాల్స్. సో వరంగల్ హైవే, ఈ హైవే ద్వారా మనకు ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ హైవే ద్వారా యాదాద్రి, తెలంగాణ ఫేమస్ యాదాద్రి టెంపుల్, అంతేకాకుండా తెలంగాణ స్టేట్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా ఇక్కడ బీబీ నగర్, కొండమడుగు దగ్గర వస్తుంది. అండ్ దిస్ రోడ్ కనెక్టింగ్ ఆల్మోస్ట్ 3 district headquarters, భువనగిరి ఫోర్ట్, దాని తర్వాత జనగాం, వరంగల్. సో మంచి ఫ్లోటింగ్, మంచి డెవలప్మెంట్ స్కోప్ ఉన్న ఏరియా. ఐటీ ఇండస్ట్రీ ఆల్రెడీ జెన్పాక్ ప్లస్ ఇన్ఫోసిస్, ఏసియాలోని పెద్ద క్యాంపస్ కూడా ఇక్కడే ఉంది. సో ద బెస్ట్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ యువర్ హార్డ్ అండ్ మనీ. డోంట్ డిలే, బై ఇట్ ఇమీడియట్లీ బిఫోర్స్ అదర్. వేరే వాళ్ళు కొనకముందు ఈ ప్రాపర్టీ మీరు కొనేసేయండి, ఎటువంటి డిలే చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అయితే ప్రైస్ కోసం మాత్రం మీరు కాల్ చేయండి. ప్రైస్ వచ్చేసి మీకు కాల్ చేసినప్పుడు చెప్తాము. ఓనర్తో డైరెక్ట్ మీటింగ్ ఉంటుంది. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9849898916, 9849898916. ఓకే, ఇదంతా అక్కడ
చూసిన పార్క్ ఇక్కడ వరకు ఉంది. జటాయు పార్క్ అక్కడ ఒక ఎంట్రెన్స్ ప్లస్ ఇక్కడ ఒక ఎంట్రెన్స్. భాగ్యనగర నందనవనం ఇక్కడ సైడ్ ఎంట్రెన్స్ ఏమో భాగ్యనగర నందనవనం అని ఇచ్చారు, అటు సైడ్ ఎంట్రెన్స్ ఏమో జటాయు పార్క్ అని ఇచ్చారు. సో ఇది కంప్లీట్గా ఒకటే పార్క్, చాలా పెద్దది. చూడొచ్చు దీని ఎంట్రెన్స్ కూడా మీరు. Okay, thank you very much for watching this video. Please come with the positive decision. Thank you very much.